హాయ్ శిరీష గారు. హలో అండి. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో మరి రెడీ అయ్యారా? బాగా రెడీ అయ్యా. సో సెమీ ఫైనల్స్ లో బాగా వంట చేస్తేనే ఫైనల్స్ కి వెళ్తారు అనమాట. ఓకేనా? సో చక్కగా జాగ్రత్తగా టేస్టీగా వంట చేయండి. సో ఏం వంట ప్రిపేర్ అయ్యారు? మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పులావ్. మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పులావ్. ఓకే, బాగా చేయండి. ఓకే ఓకే అండి. మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, నానబెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. ఓకే, ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలా. సో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా. బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. దీనిలో క్యారెట్ పీసెస్ అన్ని ఇంకా కూరగాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నారా? ఓన్లీ క్యారెట్ పొటాటోనే ఈ రెండే తీసుకున్నానండి. తీసుకున్నారా? ఓకే. స్ప్రౌట్స్ 5 వెరైటీస్ తీసుకున్నానండి. పెసలు, బొబ్బర్లు, రాజ్మా, ఉలవలు, ఇంకా బఠానీ. ఓకే, సో అన్ని కూడా మొలకెత్తేసాయి. స్ప్రౌట్స్ వేసి ఓకేనా? స్ప్రౌట్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ స్ప్రౌట్స్ కి వేస్తానండి. కొంచెం త్వరగా ఫ్రై అయిపోవడం. ఓకేనా? ఈలోపు దీనిలో 1 కప్ వాటర్ బాయిల్ చేసుకుందామండి. 1 కప్ చాలా? ఒక 1 కప్ కోకోనట్ మిల్క్ వేసేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ కొబ్బరి పాలు వేసేయండి. ఓకే, సరిపోతుందా? సో ఇక్కడ కొంచెం ఇవి వేగాలి, అక్కడ కాస్త మరగాలి కదా పాలు అవన్నీ. ఈ స్ప్రౌట్స్ ఫ్రై అయిపోయినాయండి. దీంట్లో 1 కప్ రైస్ వేసి కొంచెం ఫ్రై చేద్దాం. రైస్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో యాడ్ చేద్దామా? ఓకే. రైస్లో వాటర్ అంతా తీసేసే వరకు కొంచెం ఫ్రై చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. బాగా వస్తుంది. ఈ రైస్ సఫిషియెంట్గా ఫ్రై అయిందండి. దీన్ని ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా కూడా మరిగేస్తుందండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది కొద్దిగా మరిగాయి కదా, నీళ్ళు ఏమైనా తగ్గాయంటారా? లేదు, సరిపోతుందండి. రైస్ ఆల్రెడీ కాస్త పీల్చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మీరు అది వేయండి. క్వాంటిటీ సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. దాన్ని ఇటు మార్చేసుకుంటారా? ఫస్ట్ వేసేసి పెట్టేసుకుందాం. చూసుకోండి, మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ. సరిపోతుంది అనుకుంటే వదిలేద్దాం, లేదంటే కొంచెం యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఎన్ని విజిల్స్ రావాలి? 1 విజిల్ సరిపోతుంది. ఒక్కటి చాలా? సరిపోతుంది. అన్నీ ఉడికిపోతాయా బానే? ఓకే, సో వెయిట్ చేద్దామండి విజిల్ వచ్చేదాకా. మరి ఇక్కడ మౌనిక, విష్ణుప్రియ ఇద్దరు వచ్చారు ఈరోజు అభిషేకం నుంచి. సో మీ అభిషేకం ఫ్యాన్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. సో ఎవరు అడుగుతారు క్వశ్చన్ అండి? ఎవరిని అడుగుతారు? నా పేరు విజయ అండి. మౌనిక గారు, మీరు 3 తరాల పాత్రలు నటిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? మీ ఫీలింగ్స్ ఏంటండి? యాక్చువల్లీ అభిషేకంలో నేను ఫస్ట్ నుంచి కూడా ఉన్నాను. సో ఇంత లాంగ్ జర్నీ అంటే కూడా ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎవరికి హ్యాపీ ఉండదండి? మనం చేస్తున్న ఒక ప్రాజెక్ట్ మంచిగా వెళ్ళాలి అనేది మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇది జనరేషన్ లీప్స్ ఎక్కువ ఉన్నాయి కదా దీంట్లో. సో అలా జనరేషన్స్ మారుతున్నప్పుడు ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇలా బయట కలిసిన ఫ్యాన్స్ కానీ వాళ్ళ కమెంట్స్ ఎలా ఉండేవి? రేఖ అనేది ఫస్ట్ నుంచి ఆ పేరుతోనే కంటిన్యూ అవుతుందన్నమాట. అదేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఎవరికి కూడా. నేను ఇప్పటివరకు చేస్తున్నాను కదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు ఇక్కడ ఎదురవ్వలేదు. బికాజ్ ఫస్ట్ నుంచి కూడా అదే క్యారెక్టర్ అండ్ నేమ్ అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి అదేం లేదు. ఓకే, సో మొత్తం అంటే టోటల్గా వేరియేషన్స్ వచ్చేస్తే అప్పుడు ఏమన్నా కొంచెం టోటల్ వేరియేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా తెలుస్తుందేమో, బట్ ఇప్పుడేం లేదు. ఓకే,
సో ఇది ఒక విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసేసాం కదా. సో ప్రెషర్ వచ్చేస్తే తీసేసుకోవటమేనా? ఓకే అండి, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. ఓపెన్ చేస్తారా? ఓకే, ఒకసారి కలుపుతారా? కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలిపేస్తాను. ఓకే, పైన కనిపించేలాగా వేయచ్చండి. సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం మనం ప్రెషర్ తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అది ఎలాగో మనకు కొద్దిగా పొడి పొడి ఆడుతూ అయిపోతుంది కదా. కోకోనట్ కొంచెం గ్రీజీగా ఉంటుంది కదండి, స్టికీనెస్ ఉంటుంది. అయినా బేసిక్ గా పలావ్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇలా మెత్తదనం అనేది ఉంటుంది. ఫైనల్ గా కొద్దిగా పచ్చి కొబ్బరి, కొంచెం ఆనియన్ రింగ్స్, ఓకే, కొంచెం పుదీనా. సో రెడీయా? రెడీ అండి. ఓకే, మరి పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పులావ్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి వేయించాలి. కుక్కర్లో కొబ్బరి పాలు, నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన బాస్మతి బియ్యం మిశ్రమం వేసి విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. చివరిగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ కొబ్బరి పలావ్ రెడీ.